జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. అమరావతి కాపునాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుగా నరహరి శెట్టి సత్యనారాయణ. విజయవాడ, జూలై 21. కాపుల సంక్షేమం, అభివృద్ధికి అమరావతి కాపునాడు కట్టుబడి ఉందని అమరావతి కాపునాడు రాష్ట్ర గౌరవాధ్యక్షులు శంకర సత్యనారాయణ అన్నారు. సోమవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో అమరావతి కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరావతి కాపునాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా నరహరిశెట్టి సత్యనారాయణను నియమిస్తూ నియామక పత్రాన్ని అందచేశారు. అనంతరం సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా కాపు నాయకుడు వంగవీటి రంగా ఆశయాలకు అనుగుణంగా కాపుల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తుమన్నారు. 2017లో కాపుల అభివృద్ధికి రిజిస్ట్రేషన్ చేశామని, 46000 మందికి ఉచితంగా కుల ధృవీకరణకు పత్రాలకు మాకర్చలతో సర్టిఫికెట్లు ఇచ్చి కాపు విద్యార్థులకు అండగా నిలిచిమన్నారు. నరహరి శెట్టి సత్యనారాయణ గత 40 సంవత్సరాలుగా పిళ్ల వెంకటేశ్వరరావు, ముద్రగడతో, మాతో కలిసి కాపుల అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. వారి సేవలు ఇంకా కొనసాగాలని వారిని గౌరవ అధ్యక్షులుగా నియమించామని తెలిపారు. అనంతరం నరహర శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ సిటీ కాపు నాడు అధ్యక్షులుగా పని చేశామని, రాజశేఖర్ రెడ్డి కాపు సంఘ విద్యార్థులకే కాక బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తామని, కాపు పేద విద్యార్థులకు పుస్తకాలు అందచేస్తామని తెలిపారు. అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా శంకర శ్రీనివాసరావు కబడ్డీ గారు 2017లో అమరావతి రాష్ట్ర కాపునాడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా కాపు సంఘం కోసం, కాపుశిక్షణ కోసం, బీసీ రిజర్వేషన్ కోసం అనేకమైన పోరాటాలు గతంలో ఉన్న నాయకులందరితో కూడా ముద్రగడ పద్మనాభం గారు అవని, అలాగే పిల్ల వెంకటేశ్వర గారు అవని, అందరితో కూడా ఉద్యమాలు చేసి సాధించుకోవాలని చెప్పిన తపనతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత 2017లో అమరావతి రాష్ట్ర కాపునాడు రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత కాపు పిల్లల కోసం పుస్తకాలు ఇవ్వడం కానీ, కాపులకి ఉచితంగా స్కాలర్షిప్ పెట్టుకోవడానికి ఎటువంటి రూపాయి ఫోటోస్టాట్ కూడా లేకపోకుండా ఆ ఫోటోస్టాట్ కూడా మేమే 46,000 మందికి 2017 నుంచి ఈ రోజు వరకు కూడా ఉచితంగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే బడుగు బలహీన వర్గాల్లో మేము కూడా బడుగు బలహీన వర్గాల్లో మేము చేరిపోయాం. కాపులు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు కూడా ఆర్థికంగా చదువుకొని ఉన్న పిల్లలు చదువుకునే అవకాశం ఉన్న ఆర్థిక పరిస్థితి లేదు. కనుక ఏంటంటే ఏదో వృధాపత్తి 10 మంది మా సిండికేట్గా ఏర్పడి పిల్లలకి ఏదైనా సహాయం చేయాలి, పుస్తకాలకు కానీ ఏదైనా ఫీజులు కానీ అని చెప్పని ఉద్దేశంతోనే సంకల్పంతోనే నేను 40 సంవత్సరాల నుంచి కార్యక్రమంలో మేము పాల్గొన్నా. మరి రిజిస్ట్రేషన్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా విజయంగా నడుపుకుంటూ వెళ్తున్నానంటే అది మా అభిమానులు, మా కార్యకర్తలు నాకు ఎంతో సహాయ సహకారాలు ఇస్తున్నట్టే. 30 సంవత్సరాల నుంచి ప్రెస్ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు అందరూ నా సోదరులందరూ కూడా ఎంతో నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి అలాంటిది ఈ రోజున అమరావతి రాష్ట్ర కాపునాడు నేను అధ్యక్షుడిగా ఉండగా ఒక సీనియర్ కాపు సంఘం సంబంధించినటువంటి వ్యక్తి గత 35 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాల్లో నాతో పాటు కానీ, ముద్రగడ గారితో కానీ, పిల్ల వెంకటేశ్వర గారితో కానీ అనేక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి నరహరిశెట్టి సత్యనారాయణ గారు. మరి అమరావతి రాష్ట్ర కాపునాడు తరఫున వారిని గౌరవ అధ్యక్షులుగా ఈరోజు నియమించడం జరిగింది. కనుక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరిలో పిలవడం జరిగింది. కనుక వారి సేవలు, నరహరిశెట్టి సత్యనారాయణ సేవలు ఇక ముందు పేద విద్యార్థులకి, పేద పిల్లలకి సహకారం ఒక సిండికేట్గా అందరూ చదువుకున్న పిల్లలందరూ కూడా మన వృధాభక్తిగా పుస్తకాలు కానీ, ఫీజులు కానీ ఎంతో కొంత సిండికేట్ అయ్యే 10 మందికైనా మనం సహాయం, 20 మందికి మనం సహాయం చేసుకుంటే అది చాలా మన మనసుకి ఎంతో సంతోషంగా పని కనిపించినందుకు మనం ఏదో చేసామని చెప్పాను, ఉంటుందని చెప్పని ఉద్దేశంగానే దీన్ని ఎంత నిదానంగా నేను నడుపుకుని రావడం జరిగింది. దీంట్లో ఒక టీమ్గా మంచి వ్యక్తులు వేసుకుని, ఎటువంటి రిమార్కులు లేని వ్యక్తులు వేసుకుని ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఈ రోజున నరహరిశెట్టి సత్యనారాయణ గారిని ఆంధ్రప్రదేశ్ అమరావతి రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా
వారికి ఆర్డర్ను ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి సమక్షంలో మీ అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు వారికి అందించాలని చెప్పని మనసుకున్నాను. ఇప్పుడు సత్యనారాయణ గారు మాట్లాడినాక మీ ఆర్డర్కి అయితే కూడా మీకు చూపిస్తాను. మీరు అది కూడా మాట్లాడారు. శ్రీహరి గారు రాష్ట్ర మంత్రిత్వ విషయంలో నాగార్జున యూనివర్సిటీ డైరెక్టర్గా చేశాను. నేను కూడా గత డి శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ కన్వీనర్గా చేశాను, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కన్వీనర్. తర్వాత పిల్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో సిటీ కాంగ్రెస్ సిటీ కాపునాడు అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు ఏకగ్రీవంగా చేశాను. ఢిల్లీలో సోనియా గాంధీ గారిని కలవటం కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలవటం కానీ, కమిషనర్ వేసి రిజర్వేషన్ గురించి పోరాడిన విషయాలు ఆనాడు మండలి వెంకటకృష్ణరావు గారితో అమెరికాతో కూడా మేము ఉద్యమం చేయడం జరిగింది. అలా ఎన్నో ఉద్యమాల్లో కార్యక్రమాల్లో పాల్గొన్నాము. కాకపోతే ఇవాళ ముక్కుల శ్రీను గారి రిక్వెస్ట్ మీద అన్నగారు మరి కార్యక్రమాన్ని ముందుకు నడపాలి. మేము ఒక సంఘం తరఫున మనం చదువుకున్నటువంటి పిల్లలకి భవిష్యత్తు వితంతువులకు పుట్టు విషయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం బడుగు బలహీనంలో ఉన్నటువంటి కాపులు కానీ ఇతర కులస్తులకు కూడా మా సహాయ సహకారాలు అందిస్తారని సభను కూడా మనం చేస్తూ ప్రెస్ విలేకరులకి వచ్చినటువంటి ప్రింట్ పత్రికా విలేకరులకి వచ్చిన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.